నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వరి అమ్మవారి దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా మరి గతంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలను కూడా పవిత్రతను కాపాడాలని పెద్ద ఎత్తున ఆనాడు అభివృద్ధి చేస్తే మరి 5 సంవత్సరాలు చాలా నిర్లక్ష్యం కాబట్టి తిరిగి మళ్ళీ ఈ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు చాలా వైభవంగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక వన్నె తెచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో మరి గౌరవ ఎండోమెంట్ మినిస్టర్ గారు రామనారాయణ రెడ్డి గారు, అలాగే శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా, అలాగే అధికారులు, ఎండోమెంట్ అధికారులు అందరూ కూడా చాలా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు కూడా చూడడం జరిగింది. మరి ఈ 9 రోజుల ఏర్పాట్లలో ఇప్పుడే కింద నుంచి మేము కూడా నడక మార్గంలో రావడం జరిగింది. ఏర్పాట్లన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అడుగడుగున వాటర్ బాటిల్స్ కానీ వాటర్ ప్యాకెట్స్ కానీ అందిస్తూ ఉన్నారు. ఎక్కడ క్యూ లైన్లో రద్దీ లేకుండా చాలా ఫాస్ట్ మూమెంట్ కూడా జరుగుతూ ఉంది. కేవలం కొన్నిసార్లు అమ్మవారికి జరిగే కొన్ని ప్రత్యేక సమయాలు తప్ప అవి కూడా కొన్ని నిమిషాలు మాత్రమే ఆపి కంటిన్యూగా 3 లైన్లు కంటిన్యూగా నడుస్తూ ఉన్నాయి. మరి ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ప్రసాదాలు కూడా ఇక్కడ అన్నప్రసాదం కానీ, అలాగే అమ్మవారి లడ్డూ ప్రసాదం కానీ, పులిహోర కానీ ఒక క్వాలిటేటివ్గా అందిస్తూ టోటల్ ఇదంతా కూడా కంట్రోల్ రూమ్ నుంచి మానిటరింగ్ చేయడం జరుగుతోంది. సర్వేలెన్స్ కెమెరాలు పెట్టడం, అలాగే కొన్ని చోట్ల హోల్డింగ్ పాయింట్స్ కింద పబ్లిక్ ఎక్కువ వచ్చినప్పుడు కొన్ని ప్రాంతాలని ప్రత్యేక ప్రాంతాలుగా ఐడెంటిఫై చేసుకుని అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కల్పిస్తూ ఎప్పుడూ జరగని విధంగా ఈసారి ఏర్పాట్లు జరిగినాయి. మరి ఇది 2వ రోజు. అటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇటు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే శానిటేషన్ కోసం మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా సమన్వయంతో ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, మరి 9 రోజులు శరన్నవరాత్రి మహోత్సవాల్లో అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.